ఓం నమ శివాయ. శ్రీ మాత్రే నమ. ఓం శ్రీ సాయిరామ్. అందరికీ నమస్కారం అండి. ఈ రోజున ఈ రాశి జాతకులు చచ్చినా కూడా మిస్ చేసుకోవద్దు. గోల్డెన్ పీరియడ్ స్టార్ట్ కాబోతుంది. ఈ రోజున మిస్ అవ్వకుండా వీడియో చూస్తే కష్టాలన్నీ కూడా పటాపంచలు కాబోతున్నాయి. కొంతకాలంగా అనుభవిస్తున్న కష్టాలు, కన్నీళ్ళు మరియు కొన్ని ఆహ్వానాలకు ముగింపు పలికే అద్భుతమైన సమయం ఆసన్నమైందంటే నమ్మండి. ఈరోజు మీ జీవితంలోని అత్యంత కీలకమైన రోజు కాబోతుంది. ఈ రాశి వారు ఎదుర్కోబోయే మార్పుల్లో గ్రహాల గమనం, ముఖ్యంగా భగవంతుడు మీకు పంపించే ఆ 5 దివ్య సంకేతాల గురించి వీడియోలో అత్యంత లోతుగా విశ్లేషించుకుందాం. చాలామంది ఈ రాశివారు, స్వామి మేము ఎంతో కష్టపడుతున్నాం, అందరికీ మంచి చేస్తున్నాం, కానీ మాకు ఎందుకు ఇన్ని అవమానాలు, ఎందుకు ఈ ఆర్థిక ఇబ్బందులు అని దేవుడిని అడుగుతూ ఉంటారు. కానీ మీ అందరి బాధలు కూడా తీర్చేది ఆ భగవంతుడే. కాబట్టి ఈ కాలచక్రాన్ని విశ్లేషించడం జరుగుతుంది. మీ జీవితంలో సహనం నశించిపోయి ఇక నా వల్ల కాదు అనుకున్న క్షణంలో దైవం తన చెయ్యి అందిస్తాడు. వ్యక్తిత్వం, మీ కుటుంబ సమస్యలు, ఆర్థిక ఆటుపోట్లు, భవిష్యత్తులో మీరు పొందబోయే బంగారు కాలం ఎలా ఉంటుందో కూడా స్పష్టంగా వివరిస్తాం. ఈ రోజున మీ యొక్క జీవితంలో ఏ మార్పు కలగబోతుంది అంటే కనుక మేము చెప్పబోయే శక్తివంతమైన మంత్రం వీడియో చివరిలో ఉంటుంది. ఈ మార్పుతో పాటుగా ఆ యొక్క మంత్రాన్ని కూడా మీరు అసలు ఇలా కాదు అని అనుకోవద్దు, పొరపాటు పడద్దు. ఈ మంత్రం మీ జీవితంలోని ప్రతికూలత తొలగించి మీకు విజయాన్ని చేకూరుస్తుంది. మీరు పడుతున్న ప్రతి కష్టం వెనకాల ఒక గొప్ప పాఠం ఉంటుంది. ఆ పాఠం మిమ్మల్ని రాబోయే అద్భుత భవిష్యత్తుకు రోజున ఎలా సంసిద్ధం చేస్తుందో తెలుసుకుందాము. సహనం, కష్టాలు ఈ రాశి వారి అంతర్మదనం. స్వభావరీత్యా చాలా సున్నితమైన మనస్కత్కులు. గత కొంతకాలంగా అనుభవిస్తున్న కష్టాలు శారీరకమైనవి మాత్రమే కాదు, అవి మీ ఆత్మను గాయపరుస్తున్నాయి. మీ సహనానికి ఇది అతిపెద్ద పరీక్షగా మీకు తోస్తుంది. ఈ పరీక్షను నెగ్గుకొని బయటకి రాలేకపోతున్నారు. ఏం చేయాలో కూడా అర్థం కావడం లేదు. భగవంతుడే పెట్టిన అతిపెద్ద పరీక్ష ఇది. మీరు చేస్తున్న ప్రతి పనుల్లోనూ అడ్డంకులు ఎదురవుతుంటే నేను ఎంతకాలం ఇలా ఓర్చుకోవాలి అని ఉబిలిపోతున్నారు. మీ చుట్టూ ఉన్న ప్రపంచం మిమ్మల్ని తక్కువ చేసి చూస్తున్న లోపల బాధను దిగమింగుకొని పైకి చిరునవ్వుతో కనిపిస్తున్నారు. ఈ సహనం మిమ్మల్ని బలహీనుడిగా మార్చింది. భవిష్యత్తులో రాబోయే మహా అద్భుతాన్ని తట్టుకునేలాగా రాటు తేలుస్తుంది. మీరు పడుతున్న ఈ ప్రతి కన్నీటి చుక్కకు భగవంతుడు లెక్క రాస్తున్నాడు. నిరాశ చెందకండి. మీ ఓర్పు ఒక విజయం దాగింది. జీవితంలో ఎదుర్కొనే ఆటుపోట్లు, నమ్మక ద్రోహాలు జీవితం అంటేనే ఎత్తు పల్లాలు అని తెలిసినప్పటికీ ఈ రాశి వారు ఎదుర్కొంటున్న ఆటుపోట్లు ఊహకు అతీతం. మీరెవరికైతే ప్రాణం ఇచ్చారో, ఎవరి కోసమైతే ఇతరుల కాలం వెచ్చించారో వారు మిమ్మల్ని నట్టేసి ముంచేసిన సందర్భం ఉంది. మంచితనాన్ని చేతగానితనంగా చూస్తున్న వాళ్ళు మీరు బ్రతుకుతున్నారు. ఆర్థికంగా దెబ్బతినడం ఒక ఎత్తు అయితే, మానసికంగా బంధాలు తెగిపోవడం ఇవన్నీ కూడా తీవ్రంగా వేధిస్తుంది. సముద్రంలో ప్రయాణం చేస్తున్నప్పుడు పెద్ద తుఫాను వచ్చే ముందు ఎలా ఉంటుందో మీ జీవితం కూడా ప్రస్తుతం ఇప్పటి ఈ రోజు వరకు అలాగే గందరగోళంగా ఉంది. కానీ మీరు ఈ రోజున సంకల్ప బలం ఉంది కాబట్టి మీరు నిలబడి ఉన్నారు. ఈ ఆటుపోటు మిమ్మల్ని పడగొట్టడానికి కాదు, మీరు ఎంత దృఢమైన వారో మీరు నిరూపించుకోవడానికి వస్తున్నాయి. అవమానాలు సమాజం ఎప్పుడు గెలిచిన వారి పక్షానే ఉంటుంది. అది మీకు బాగా అర్థమైంది. మీరు కష్టంలో ఉన్నప్పుడు పలకరించని బంధువులు, మీరు తప్పు చేయకపోయినా నిందలు వేసే ఇరుగు పొరుగు వారు మీ మనసును గాయపరుస్తున్నారు. ముఖ్యంగా గౌరవప్రదమైన కుటుంబం నుంచి వచ్చిన మీకు బయట సమాజంలో ఎదురయ్యే చిన్న అవమానం కూడా కొండంత భారం అనిపిస్తుంది. కాబట్టి ఆ భారం మీకు ఎలా ఉంటుందంటే, ఆ భగవంతుడు మీకు ఏదొచ్చినా సరే తట్టుకునే శక్తి ఇస్తాడు. ఏది ఉన్నా సరే ఆ భగవంతుడు చూసుకుంటాడు. కాబట్టి ఆయన మీద భారం వేసేసి మీరు ముందుకెళ్తే మీకున్న సమస్యలన్నీ ఆయనే తీస్తాడు. ఎన్ని కష్టాలు వచ్చినా సరే నెమ్మదిగా కూర్చొని సహనంగా చేసుకోండి. సమాజంలో మీకు రావాల్సిన కీర్తి ప్రతిష్టలు వస్తాయి. నెమ్మదిగా ఉన్నప్పుడు మీరు చెప్పే మాట నిజమవుతుంది. అసలు ఇటువంటి సమయంలో మీరు
మౌనంగా ఉండడమే శ్రేయదాయకమవుతుంది. కాలం మీ తరపున సమాధానం చెప్పే రోజు దగ్గరలోనే ఉంటుంది. మిమ్మల్ని తక్కువ చేసిన వారే రేపు మీ సహాయం కోసం ఎదురు చూసే పరిస్థితి రావచ్చు. కుటుంబంలో కలహాలు, మానసిక ప్రశాంతలోపం. ఇల్లు అనేది ప్రశాంతంగా ఉండాల్సిన చోటు, కానీ ఈ రాశి జాతకులు ఇంటికి వెళ్ళాలి అంటే ఒక రకమైన భయం ఏర్పడే పరిస్థితి వచ్చింది. చిన్నపాటి మాట పట్టింపులు కుటుంబ సభ్యుల మధ్య పెద్ద గొడవలకు దారితీస్తున్నాయి. పిల్లల భవిష్యత్తు గురించి ఆందోళన ఒకవైపు, భార్యాభర్తల మధ్య పెరిగిన దూరం మరొక వైపు, ఇవన్నీ వేధిస్తుంటాయి. మీ ఉద్దేశం మంచిది అయినప్పటికీ మీ మాట తీరును కుటుంబ సభ్యులు తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. దీనివల్ల రాత్రిపూట నిద్ర కరువై మానసిక ప్రశాంతత కోల్పోతున్నారు. కుటుంబం కోసం మీరు చేస్తున్న త్యాగాలు ఎవరు కూడా గుర్తించడం లేదని లోపల బాధపడుతున్నారు. అయితే గ్రహస్థితి మారుతుంది. మీ మాటల్లోని విలువలు మీ కుటుంబాలు గుర్తించే సమయం ఆసన్నమైంది. ఆర్థిక ఇబ్బందులు, కష్టకాలం, ధనపరమైన అడ్డంకులు. ఆర్థిక పరంగా వీరు గత కొంతకాలంగా ఎంతో గడ్డు కాలం అనుభవిస్తున్నారు. చేతికి అందాల్సిన డబ్బు చివరి నిమిషంలోనే నిలిచిపోకుండా అనవసరమైన ఖర్చులు వచ్చి పడడం వలన తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నారు. అప్పుడు తీర్చలేక కొత్త అప్పులు పుట్టక మీరు పడుతున్న అవస్థలు అసలు వర్ణనాతీతం. ఎంతో నమ్మకంతో చేసిన పెట్టుబడులు ఆశించిన ఫలితాలు ఇవ్వలేదు. కష్టపడి పనిచేస్తున్న ఫలితం మాత్రం ఇతరుల పాలవుతుంది. ఈ ఆర్థిక ఇబ్బందుల వల్ల మీ వ్యక్తిగత ప్రతిష్ట దెబ్బతింటుంది. సంపాదించే శక్తి ఉండి కూడా ఎందుకు ఇలా జరుగుతుంది అని ప్రశ్న మిమ్మల్ని వేధిస్తుంది. ఇది కేవలం కర్మ ప్రభావం మాత్రమే. ఈ కష్టకాలంలో మిమ్మల్ని ఆర్థిక క్రమశిక్షణ నేర్చుకునేలా చేస్తుంది. త్వరలోనే మీ ద్వారాలు అదృష్టం వైపు నిలబడబోతున్నాయి. అప్పటి వరకు కూడా మీరు సంయమనం పాటించండి, మౌనంగా ఉండండి. మొదటి సంకేతం ఈ రోజున అంతరంగ శాస్త్రం మరియు భక్తి పెరగడం. మీ జీవితంలోనే మార్పు మొదలవుతుంది అనడానికి భగవంతుడే ఇచ్చే అత్యంత శక్తివంతమైన మొదటి సంకేతం. మీ అంతరంగంలో కలిగే మార్పు గతంలో ఎన్నడూ లేని విధానంగా మీ మనసు ఆధ్యాత్మికత వైపు మొగ్గు చూపిస్తుంది. ఇన్ని కష్టాలు, ఇన్ని అవమానాలు ఎదురవుతున్న గతంలో లాగా మీరు ఆవేశపడకుండా ఒక రకమైన నిశ్శబ్దాన్ని పాటిస్తారు. మీ నిశ్శబ్దం ఓటమి కాదు, ఇది మీ లోపల ఎదుగుతున్న ఆత్మవిశ్వాసం. పూజ గదిలో కూర్చున్నప్పుడు లేదా దైవనామ స్మరణ చేస్తున్నప్పుడు మీ కళ్ళలో తెలియకుండానే నీళ్లు తిరుగుతాయి. అది భయం వల్ల వచ్చే కన్నీళ్లు కాదు, భగవంతుడు మీ బాధను వింటున్నాడని నమ్మకంతో వచ్చే ఆర్తి. మీ లోపల కోపం తగ్గి సహనం పెరుగుతుంది. చుట్టూ ఉన్న గొడవలు పట్టించుకోకుండా మీ మనసులో దైవ పాదాల చెంత ఉంచాలని మీరు బలంగా కోరుకుంటారు. ఈరోజు ఈ మానసిక ప్రశాంతతే మీకు రాబోయే గొప్ప విజయానికి పునాది. ఎప్పుడైతే మీరు బాహ్య ప్రపంచం కంటే మీ అంతరాత్మను ఎక్కువగా నమ్ముతారో అప్పుడు ఈ భగవంతుడి కరుణ మీ పైన ప్రసరించడం మొదలవుతుంది. రెండవ సంకేతం చిన్న ఆనందంలో అద్భుత అనుభవాలు. రెండవ సంకేతంగా మీ నిత్య జీవితంలో ఈ రోజున చిన్న చిన్న అద్భుతాలు చోటు చేసుకుంటాయి. మీ పెదాల మీద నవ్వుకి కారణమవుతాయి. మీరు ఏదో ఒక సమస్య గురించి తీవ్రంగా ఈరోజు ఆలోచిస్తుంటే దానికి సంబంధించిన పరిష్కారం ఒక పుస్తకంలోనూ, ఎవరైనా మాట్లాడుకుంటున్న మాటల్లోనూ, టీవీలోనే వచ్చే వార్తల్లోనూ మీకు తారసపడుతుంది. ఇది కాకతాళీయం ఏమీ కాదు, ప్రకృతి మీకు ఇస్తున్న సూచన. ఎంతో కాలంగా మీరు ఎదురు చూస్తున్న చిన్నపాటి శుభవార్త మీ చెవిన పడుతుంది. అది పెద్ద విజయం కాకపోవచ్చు, కానీ మీలో ఆశను చిగురింపచేస్తుంది. మార్గ మధ్యంలో మీకు పవిత్రమైన వస్తువులు కనిపించడం, దేవాలయ ప్రశాంతత అందడం, ఆకస్మికంగా ఒక సాధువు లేదా పెద్దల ఆశీర్వాదం లభించడం, ఇటువంటివి జరుగుతాయి. ఇవన్నీ మీరు సరైన మార్గంలోనే ఉన్నారని, మీ కష్టాలు తీరే రోజులు దగ్గర పడ్డాయని చెప్పే సంకేతాలు. ఈ చిన్న చిన్న ఆనందాలు ఈరోజు గుర్తిస్తే మీలోని ప్రతికూల ఆలోచనలు నశించి సానుకూల శక్తిని పెరుగుతుంది. మీ మనస్సు తేలిక పడుతుంది. రాబోయే పెద్ద మార్పుకు కూడా సిద్ధంగా ఉండండి. అద్భుత అనుభవాలు ఇక నుంచి ధృవీకరిస్తాయి. మూడవ సంకేతం అనుకోని సహాయం, ఆశ్రయం లభించడం. జీవితంలో ఒంటరి అయిపోయామని, మన ఆదుకునేవారు ఎవరు లేరని భావించే తరుణంలో మీరు ఆ సంకేతం ప్రతిక్షణం కూడా ఎవరు లేని చోట మీరు అడగకుండానే ఈ రోజున ఒక వ్యక్తి మీ ముందుకు వచ్చి సహాయం చేస్తారు. ఆ వ్యక్తి మీకు తెలిసిన వారైనా అయి ఉండొచ్చు, లేదా పూర్తిగా తెలియని వారైనా కావచ్చు. వారు చేసే సహాయం ఆర్థికపరమైనది కావచ్చు, లేదా ఒక మంచి సలహా రూపంలో కూడా ఉండవచ్చు.
కానీ సమయానికి కొండంత అండగా అనిపిస్తుంది. ఆపదలో ఉన్నప్పుడు ఆశ్రయం లభించడం, నమ్మదగిన వ్యక్తులు మీకు పక్షాన్ని నిలబడడం, ఇది ఈరోజు భగవంతుడు పంపిన దూతగా మీరు భావించండి. ఇన్నాళ్ళు మిమ్మల్ని దూరం పెట్టిన వారు కూడా మీతోటి సహకరించడానికి ముందుకొస్తారు. ఈ మార్పు మీ గొప్పతనం వల్ల కాదు, మీపై ఉన్న దైవ కృప వల్ల జరుగుతుంది. మీరు పడుతున్న కష్టాలను చూసి చలించిన ప్రకృతి మీకోసం కొత్త ద్వారాలను తెరుస్తుంది. ఈ అనుకోని సహాయం మీ ఆర్థిక ఇబ్బందులను, వృత్తిపరమైన సమస్యలను అధిగమించడానికి ఒక గొప్ప మలుపుగా మారుతుంది. 4వ సంకేతం ప్రతికూల పరిస్థితుల్లో మారిపోవడం. 4వ సంకేతం మీ చుట్టూ ఉన్న వాతావరణం వచ్చి విప్లవాత్మకమైన మార్పు. ఇన్నాళ్ళు అడుగడుగున అడ్డంకులు సృష్టించిన పరిస్థితులు ఒక్కొక్కటిగా సర్దుకుంటాయి. మీకు వ్యతిరేకంగా ఉన్న వ్యక్తులు తమంతట తామే మీ దారి నుంచి తప్పుకుంటారు లేదా మౌనంగా ఉండిపోతారు. కోర్టు కేసులు, వివాదాలు లేదా ఆస్తి తగాదాల వంటివి మీ వైపు మొగ్గు చూపే అవకాశం కనిపిస్తుంది. ఈ శత్రువులు మీపైన పైచేయి సాధించడానికి ప్రయత్నించిన అవి విఫలం అవ్వడం మీరు గమనిస్తారు. ఆఫీస్లో కానీ వ్యాపారంలో కానీ మీకు ఎదురైన సవాళ్ళు క్రమంగా అనుకూలతలుగా మారుతాయి. పరిస్థితులు మీకు అనుకూలంగా మారుతున్నప్పుడు మీలో ఒక తెలియని ఉత్సాహం ప్రవేశిస్తుంది. భయం స్థానంలో ధైర్యం వచ్చి చేరుకుంటుంది. చీకటి మేఘాలు విడిపోయి సూర్యరశ్మిని ప్రసరించి ఉన్నట్టుగా మీ జీవితంలోనే గందరగోళం తొలగిపోయి ఒక స్పష్టత ఏర్పడుతుంది. ఇది మీ కర్మఫలం పూర్తి కావస్తుందని, పుణ్యఫలంలో మొదలవుతుందని చెప్పే చాలా పవిత్రమైన సంకేతం ఈరోజు. 5వ సంకేతం బంగారు కాలం, ఆరంభ సూచనలు. చివరిగా 5వ సంకేతం, ఇది మీ జీవితంలో ఒక కొత్త శకానికి నాంది. మీ ఆలోచనలో స్పష్టత వస్తుంది. మీరు చేపట్టబోయే ప్రతి పనిలోని విజయం కనిపిస్తుంది. ఆర్థికంగా కొత్త ఆదాయ మార్గం పుట్టుకొస్తుంది. మీ మాటలకు సమాజంలోనే విలువ పెరుగుతుంది. గతంలో మిమ్మల్ని అవమానించిన వారు ఇప్పుడు మీ వద్దకు వచ్చి సలహాలు అడుగుతారు. కుటుంబంలో నెలకొన్న అశాంతి తొలగిపోయి మనలో ఒకరు కలిసి ఉంటారు. ఒక రకమైన ఐశ్వర్య ప్రకాశం మీ రూపంలో కనిపిస్తుంది. మీరు ఏది తలపెట్టినా అది దిగ్విజయంగా పూర్తవుతుందని నమ్మకం మీలో స్థిరపడుతుంది. ఇది కేవలం ఒక తాత్కాలిక మార్పు కాదు. ఈరోజు మీ జీవితం సంపూర్ణంగా సుఖ సంతోషాలతో ఇక నుంచి నిండిపోబోతుంది. ఇది ఒక గట్టి పునాది. భగవంతుడు తన కర్ణ కటాక్షాలను మీ పైన ఆలస్యం చేసిన అధికారికంగా సంపూర్ణంగా కురిపిస్తున్నాడని, మీ కష్టాల కాలం ముగిసి మీ బంగారు కాలం మొదలైందని చెప్పే సంకేతం. ఈ మార్పులు మీరు స్వీకరించడానికి సిద్ధంగా ఉండండి. ఎందుకంటే మీ కష్టానికి తగిన ఫలితాలు మీకు అందుతాయి. కాబట్టి మీరు మీ కష్టాన్ని నమ్ముకోండి. నా కష్టాన్ని నమ్ముకున్న వారికి ఎవరికైనా సరే భగవంతుడు ఎప్పుడు తోడుగా ఉంటాడు. అలాగే మీకు ఏ సమస్యలు ఉన్నా సరే ఆ భగవంతుడు తోడుండి మిమ్మల్ని ముందుకు నడిపిస్తాడు. ప్రతి ఫలితం అయితే ఇదిగా భావించండి. కష్టాల కొలువుల నుంచి ఇంకా బయటపడబోతున్నారు. ఆనంద బాష్పాలు చిందించే రోజు. మీ కష్టానికి ఈరోజు ఖచ్చితంగా గౌరవం ఉంటుంది. వ్యక్తిత్వం మీదే చాలా మంచి సుగుణాలు కూడా ఉంటాయి. సహజంగానే మీరు అత్యంత దయాగుణం కలిగిన వారు. పరుల కష్టాన్ని చూసి చలించిపోయే గుణం మీలో మెండుగా ఉంటుంది. ఎవరైనా సరే ఇబ్బందులో ఉన్నారంటే మీ వద్ద ఏమీ లేకపోయినా సరే ఏదో ఒక రకంగా సహాయం చేయడానికి ప్రయత్నం చేస్తారు. ఇది మీలో గొప్పలో సంస్కారం. ఇది అతిపెద్ద బలహీనతగా మారుతుంది. ఎదుటి వారిని గుడ్డిగా నమ్మడం వల్ల మీరు అనేక దారులు మోసిపోయారు. మీ మనసు చాలా సున్నితమైనది కావడం వలన ఇతరులు అన్న చిన్న మాటను కూడా రోజుల తరబడి తలుచుకుంటూ బాధపడతారు. మీరున్నవారు ఆధ్యాత్మిక చింతన, ఎంతటి ఆపద వచ్చినా సరే భగవంతుడిపై భారం వేసేసి నిలబడతారు. కానీ మీ నిర్ణయాలు తీసుకునడంలో కొంచెం జాప్యం చేస్తారు. ఈ రాశి వారు తరచుగా ఊహలోపంలో వ్యవహరిస్తుంటారు. మీరు అడ్డంకిగా మారుతుంది. మీలోని ఈ సున్నితత్వాన్ని ఇతరులు ఆసరా చేసుకుంటారు. జాగ్రత్త పడడం నేర్చుకోండి. వ్యక్తిగత జీవితం, ఆరోగ్యం, మానసిక స్థితి. ఈ రోజున మీ వ్యక్తిగత జీవితంలోనే కొన్ని ముఖ్యమైన మార్పులు సంభవిస్తాయి. కొంతకాలంగా మీరు అనుభవిస్తున్న మానసిక ఒత్తిడి మీ ఆరోగ్యంపైన ప్రభావం చూపించే అవకాశం ఉంది. ముఖ్యంగా నిద్రలేని సమస్యలు, కడుపుకు సంబంధించిన ఇబ్బందులు మిమ్మల్ని వేధించవచ్చు. మీ ఆహారపు అలవాట్ల విషయంలో క్రమశిక్షణ పాటించడం చాలా అవసరం. మానసిక ప్రశాంతత కోసం ధ్యానం లేదా యోగా వంటివి ఆచరించండి. ఒంటరిగా ఉండడం కంటే ఆప్తమిత్రులతో కూడిన కుటుంబ సభ్యులతో
సమయాన్ని గడపడం ఉపశమనం ఇస్తుంది. మీ వ్యక్తిగత ప్రతిష్టలు పెంచుకోవడానికి మీరు చేసే ప్రయత్నాలు ఈ సమయంలో ఫలిస్తాయి. అయితే అనవసరమైన ఆలోచనలు పక్కన పెట్టండి. వర్తమానంలో జీవించడం నేర్చుకోండి. మీ శరీరం ఇచ్చే సంకేతాలను నిర్లక్ష్యం చేయకుండా తగిన విశ్రాంతి తీసుకోవడం వల్ల మీలో కొత్త ఉత్సాహం ఉరకలేస్తుంది. ప్రేమ సంబంధాల సమస్యలు మరియు పరిష్కారాలు. ప్రేమ వ్యవహారాల్లో ఉన్న ఈ రాశి వారికి ఈరోజు సమయం కొంత గందరగోళంగా ఉండొచ్చు. చిన్న చిన్న అపార్థాల వల్ల భాగస్వామితో వాదనలు జరిగే అవకాశం ఉంది. మీ భాగస్వామి మిమ్మల్ని అర్థం చేసుకోవడం లేదనే భావన మీలో కలుగుతుంది. ఇక మీరు గమనించాల్సింది ఏమిటి అంటే సంభాషణలో కాంపోజిషన్ ద్వారానే ఏదైనా పరిష్కారం దొరుకుతుంది. మౌనంగా ఉంటే మనసులో బాధపడుతూ ఉండడం వల్ల దూరం పెరుగుతుంది తప్ప తగ్గదు. మీ ప్రమేయంలో బంధంలో చిచ్చు పెరిగే సంబంధం ఉంది. మీ ప్రేమికులు లేదా ప్రేమికురాల్ని అవమానించద్దు. పరిష్కారం ఏంటంటే ఇద్దరు కలిసి ఒక చోట కూర్చొని ప్రశాంతంగా మాట్లాడుకోండి. మీ మనసులోని భావాలు స్పష్టంగా చెప్పండి. ఈ రోజున సహనం పాటిస్తేనే మీ బంధుత్వం దృఢంగా మారుతుంది. వివాహ బంధము సమస్యలు, వైవాహిక జీవితం గత కొంతకాలంగా ఉన్న ఉద్రిక్తతలు ఈ సమయంలో తగ్గుముఖం పడతాయి. భార్యాభర్తల మధ్య విభేదాలకు ప్రధాన కారణం ఆర్థిక సమస్యలు లేదా అత్తమామల జోక్యం కావచ్చు. మీరు జీవిత భాగస్వామికి ఇచ్చే ప్రాధాన్యత పెరిగితే సమస్యలు సగం సమసిపోతాయి. ఒకరినొకరు నిందించుకోవడం మానేసి బాధ్యతలను పంచుకోవడం నేర్చుకోండి. మీ జీవిత భాగస్వామి ఆరోగ్యం పట్ల ఈ సమయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోండి. పాత గొడవలను తవ్వితీయడం వలన ఎటువంటి ప్రయోజనం ఉండదని గుర్తుపెట్టుకోండి. ఒకరినొకరు క్షమించుకునే గుణాన్ని అలవర్చుకుంటే మీ సంసారం మళ్ళీ స్వర్గంగా మారుతుంది. ఒక చిన్న విహారయాత్ర లేదా దేవాలయ దర్శనం మీ మధ్య ఉన్న మానసికతను తగ్గిస్తుంది. పరస్పర గౌరవం, నమ్మకం వివాహ బంధానికి అసలైన బలం. గ్రహ ఫలాలు, గ్రహ గమనము ప్రభావం ఈ రోజున మీకు ఏంటంటే ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు ఇస్తుంది. ఈ రాశికి మీకు అనుకూల స్థితిలో ఉండడం వలనే మీకు అయితే శని ప్రభావం వలనే పనులు జాప్యం కావచ్చు. ఏలినాటి శని ప్రభావం వల్ల నడుస్తున్నందున మీరు చేసే ప్రతి పనిలోనూ ఆచితూచి అడుగేయండి. రాహుకేతువుల సంచారం వల్ల కొన్నిసార్లు భ్రమలు, తప్పుడు నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. కాబట్టి పెద్దల సలహాలు లేకుండా కొత్త పనులు ప్రారంభించదు. కుజుడు అనుకూలంగా ఉండడం వల్ల మీకు ధైర్యం పెరుగుతుంది. ఇది శత్రువులపైన విజయం సాధించడానికి ఈరోజు తోడ్పడుతుంది. గ్రహాల అనుకూలతను పెంచుకోవడానికి సూర్య ఆరాధన చేయడం చాలా శ్రేయస్కరం. గ్రహస్థితి ప్రస్తుతం మీకు సవాలుగా ఉన్నప్పటికీ మీ జన్మ జాతకంలోనే బలం వల్ల మీరు మీ కష్టం నుంచి సులభంగా గట్టెక్కుతారు. ఆత్మవిశ్వాసం ముందడుగు వేయండి. విద్యార్థులు మరియు విద్యారంగం ఏకాగ్రత భవిష్యత్తు. ఈ రోజున మన విద్యార్థుల విషయానికి వస్తే సమయం చాలా కీలకం. గత కొంతకాలంగా చదువుపైన శ్రద్ధ తగ్గడం, అనవసరమైన విషయాలపైన మనస్సు మళ్ళడం వలన ఆందోళన చెందుతున్నారు. ముఖ్యంగా ఏకాగ్రత లోపించడం వల్ల చదివిన అంశాలు గుర్తుండకపోవడం మిమ్మల్ని బాధిస్తుంది. అయితే ఈ రోజున మీలో ఒక రకమైన మార్పు మొదలవుతుంది. బుధగ్రహ ప్రభావం వల్ల మీ మేధస్సు చురుగ్గా మారుతుంది. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారు అశ్రద్ధ చేయకూడదు. విదేశీ విద్య కోసం ప్రయత్నించే వారికి ఈ రోజున ఏదైనా ఒక మార్గం సులభమయ్యే సూచన కనిపిస్తుంది. స్నేహితుల వల్ల సమయం వృధా కాకుండా చూసుకోవడం మీ బాధ్యత. గురువుల పట్ల గౌరవం అయితే పెంచుకోండి. వారి సలహాలు మీకు దిక్సూచిలాగా పనిచేస్తాయి. కష్టపడి చదివిన చదువు ఎన్నటికీ వృధా కాదని గుర్తుపెట్టుకోండి. మీ పట్టుదల మీకు ఉన్నతమైన భవిష్యత్తును అందిస్తుంది. ఆర్థిక సమస్యల పరిష్కారం మరియు ధనవృద్ధి మార్గాలు. ఈ రోజున ఆర్థిక పరంగా ఇబ్బందులతో సతమతమవుతున్న మీకు ఈ సమయం కొత్త ఆశను కలిగిస్తుంది. ఇన్నాళ్ళుగా నిలిచిపోయిన బకాయిలు లేదా రావాల్సిన అప్పులు తిరిగి వచ్చే అవకాశం ఉంది. అనవసరమైన ఖర్చులు తగ్గించుకోవడమే ప్రస్తుతానికి అతిపెద్ద ఆదాయం అని గుర్తుపెట్టుకోండి. ధనవృద్ధి కోసం మీరు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి కానీ షేర్ మార్కెట్ లేదా జూదం వంటి రిస్కులున్న వ్యవహారాలకు దూరంగా ఉండడం మంచిది. స్థిరాస్తి కొనుగోలు లేదా అమ్మకాల విషయంలో తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దు. వ్యాపారస్తులకు నూతన పెట్టుబడి పెట్టడానికి అనుకూల సమయం కాదు. ఉన్న వ్యాపారాన్ని ప్రతిష్టం చేసుకోవడంపై దృష్టి పెట్టండి. పొదుపు మాత్రమే మిమ్మల్ని భవిష్యత్తులో ఆర్థిక ఇబ్బందుల నుంచి కాపాడుతుంది. లక్ష్మీదేవి అనుగ్రహం కోసం మీ ఇంట్లో శుభవ్రతను పాటించి ప్రతిరోజు దీపారాధన చేయండి. మీ కష్టార్జితానికి తగిన ఫలితం లభించే రోజు దగ్గర పడుతుంది. ఉద్యోగ సమస్యలకు పరిష్కారం అవుతుంది. ఉద్యోగరీత్యా ఈ రాశి వారు ఎదుర్కొంటున్న మానసిక ఒత్తిడి
ఈ సమయంలో తగ్గుతుంది. ఆఫీసులో పనితీరును తక్కువ చేసి చూస్తున్న వారికి మీ నైపుణ్యం ద్వారా సమాధానం చెప్పే రోజు ఇది. పై అధికారులతో వాదనకు దిగకండి. మీ పని మీద మీరు దృష్టి పెడితే గుర్తింపు దానంతట అదే వస్తుంది. సహోద్యోగుల నుంచి వచ్చే అసూయ లేదా కుతంత్రాలను ఓర్పుతో జయించాలి. పదోన్నతి కోసం ఎదురు చూస్తున్న వారికి ఈ సమయంలో సానుకూల మార్పు అందే అవకాశం ఉంది. బదిలీలు కోరుకున్న వారి ప్రయత్నాలు ముమ్మర చేయవచ్చు. ఉద్యోగ మార్పు చేయాలనుకునేవారు తొందరపడి రాజీనామా చేయొద్దు. కొత్త అవకాశాలు చేతికొచ్చే వరకు వేచి ఉండడం శ్రేయస్కరం. పని ఒత్తిడి వల్ల కుటుంబానికి సమయం కేటాయించలేకపోతున్నామని వెళుతూ ఉన్నప్పటికీ ఈ రోజున మీ కెరియర్ గట్టి పునాది ఇది వేస్తుంది. క్రమశిక్షణ, నిజాయితీ మిమ్మల్ని ఉన్నత స్థితిలో నిలబెడుతుంది. దోష నివారణ పరిహారాలు, శాంతి మార్గాలు. ఈ రాశి వారు తమ జీవితంలో ఎదుర్కొంటున్న ఆటంకాలు తొలగించుకోవడానికి ఈ రోజున కొన్ని శాంతి మార్గాలను పాటించడం అవసరం. ఏళ్ళనాటి శని ప్రభావం వల్ల కలిగే ఇబ్బందుల నుంచి గట్టెక్కడానికి ప్రతి శనివారం నాడు నల్ల నువ్వులను దానం చేయండి, లేదా శివాలయంలో శనీశ్వరుడికి తైలాభిషేకం చేయండి. గురుగ్రహ అనుగ్రహం కోసం ప్రతి గురువారం పసుపు రంగు వస్త్రాలు ధరించడం, శనిగలు దానం చేయడం వలన ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. పేద విద్యార్థులకు పుస్తకాలు, విద్యా సంబంధిత వస్తువులు దానం చేయడం వలన బుధ దోషం తొలగిపోతుంది, మానసిక వికాసం కలుగుతుంది. ప్రతిరోజు ఉదయం సూర్య భగవానుడికి అర్ఘ్యం వదలండి. ఆదిత్య హృదయం పఠించడం వలన ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. పక్షులకు ఆహారం వేయండి. మూగజీవుల పట్ల దయ చూపించడం వలన మీ కర్మదోషాలు అరించుకుపోతాయి. ఈ చిన్న చిన్న పరిహారాలు మీ జీవితంలో పెద్ద పెద్ద మార్పులుగా తీసుకొస్తాయి. భగవంతుడి కర్మతో జీవితంలో మార్పు, సంతోష భవిష్యత్తు. మొత్తంగా చూస్తే మీ రోజు మీకు ఉండేటువంటి ప్రతి సమయంలో కూడా విలువైనదే. కాబట్టి మీకు ఈ మార్పే మీకు నిజమైన విజయం. ఈ రాశివారు మీ చిన్నతనం సాధారణమైనది కాదు. ఇతర పిల్లలు ఆడుకుంటుంటే మీరు ఇంటి మూలలో పెద్దల మాటలు వింటూ నిశ్శబ్దంగా బాధలను మోశారు. చిన్న వయసులోనే డబ్బు విలువ, అవమానం, కుటుంబ బాధలు మీకు తెలిసిపోయాయి. వీరి ఏడవకుండా నిలబడడం నేర్చుకున్నారు. ఎవరిని సులభంగా నమ్మరు, ఎందుకంటే వాస్తవాలను ముందే చూశారు. మీరు అనుభవాలతో పెద్దయ్యారు. కోపం వచ్చిన లోపలే దాచుకుంటారు, కానీ సమయం వచ్చినప్పుడు మీ బలాన్ని చూపిస్తారు. ఇప్పుడు మీ జీవితంలోనే ఒక ముఖ్యమైన మలుపు వచ్చింది. దైవాన్ని గుర్తించి కృతజ్ఞత చెప్పాల్సిన సమయం ఇది. దైవం మనిషి రూపంలో, స్నేహితుడి రూపంలో, లేదా ఒక చిన్న హెచ్చరిక రూపంలో మీ ఇంటికి వస్తాడు. మీ ఇంటి కులదేవతను మర్చిపోవద్దు. కులదేవత వంశానికి వేరు లాంటిది. వేరు బలంగా ఉంటే చెట్టు పచ్చగా ఉంటుంది. కానీ కనీసం సంవత్సరానికి ఒక్కసారైనా కులదేవత ఆలయాన్ని దర్శించండి. వీటి వల్ల శాంతి పెరుగుతుంది, ఆర్థికంగా పెరుగుదల ఉంటుంది, అడ్డంకులు తొలగిపోతాయి. రాబోయే 24 గంటలు మీ జీవితంలోని అసలైన అద్భుతం మొదలయ్యే సంకేతాలు. మీ ఓర్పు, మీ నమ్మకం ఇప్పుడు మీకు ఫలితాన్ని ఇవ్వబోతున్నాయి. సంతోషానందంగా, ఆనందంగా మీ జీవితాన్ని గడుపుతారు. మరియు స్నేహితులారా, భగవంతుడు మీకు తోడుగా ఎప్పుడు ఉంటాడు, మిమ్మల్ని రక్షిస్తూ ఉంటాడు. పని స్నేహితులారా, ఈ రాశివారు తప్పకుండా ఈ వృత్తిపరంగా అత్యంత అప్రమత్తంగా ఉండాలి. కార్యాలయంలో మీ పనితీరును పై అధికారులు అత్యంత నిశ్శబ్దంగా గమనిస్తున్నారు. మీరు పడిన కష్టానికి ప్రతిఫలితం లభించడానికి సమయం దగ్గర పడింది. మీ సహచరులు కొంతమంది మీ ఎదుగుదలను చూసి అసూయపడే అవకాశం ఉంది. మీ ప్రణాళికలు ఎవరికి కూడా ముందుగానే చెప్పకండి. మీ బాధ్యతలు తలుపు తడతాయి. మీ వాటిని స్వీకరించడానికి ధైర్యంగా ముందుకు రండి. మీ తెలివితేటలు వృత్తిలో మీరు ఉన్నత స్థానానికి తీసుకెళ్తాయి. పని ఒత్తిడి ఎక్కువగా ఉన్నప్పటికీ ఏకాగ్రతను కోల్పోకుండా పని పూర్తి చేస్తారు. మీ వృత్తి జీవితంలో ఒక అదృశ్య శక్తి మీకు అండగా నిలుస్తుంది. వ్యాపార రంగంలో ఉన్న ఈ రాశి వారికి ఈ రాబోయే 24 గంటలు లాభసాటిగా ఉంటాయి. ముఖ్యంగా గతంలో నిలిచిపోయిన పాత బకాయిలు లేదా మొండి బకాయిలు వసూలయ్యే సూచనలు ఉన్నాయి. నూతన వ్యాపారాల ఒప్పందాలు చేసుకునే ముందు కాగితాలు క్షుణ్ణంగా పరిశీలించడం ముఖ్యం. భాగస్వామి వ్యాపారంలో ఉన్నవారు ఒకరిపై ఒకరు నమ్మకాన్ని పెంచుకోవాలి. అనవసరమైన ఖర్చులు తగ్గించుకొని పెట్టుబడులపై దృష్టి సాధించండి. స్టాక్ మార్కెట్ లేదా రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి ఊహించని వలపు ఎదురవుతుంది. మీ ప్రత్యర్థిని వేసే ఎత్తుగడలు చిత్తు చేస్తారు. వ్యాపారాలకు సంబంధించిన రహస్య సమాచారం మీకు అందుతుంది. అది మీకు ఎంతో
ప్రయత్నపూర్వకంగా మారుతుంది. ప్రేమ విషయానికి వస్తే ఈ రాశి వారు కొంచెం సహనంతో వ్యవహరించాలి. మీ భాగస్వామితో చిన్నపాటి మనస్పర్ధలు వచ్చే అవకాశం ఉంది, కానీ వీరి మౌనంగా ఉంటే ఆ సమస్యలు వెంటనే తొలగిపోతాయి. ప్రేమలో ఉన్నవారు తమ మనసులోని భావాలను స్పష్టంగా వ్యక్తం చేయాలి. మీ భాగస్వామి పట్ల మీరు చూపించే చిన్నపాటి ఆత్మీయత మీ బంధాన్ని మరింత వ్యక్తపరుస్తుంది. మూడో వ్యక్తి జోక్యం వల్ల మీ మధ్య గొడవలు రాకుండా జాగ్రత్త పడండి. ప్రేమికులు ఒకరినొకరు గౌరవించుకోవడం వలన జీవితం సులభంగా ఉంటుంది, సుఖంగా ఉంటుంది. కొత్తలా ప్రేమగా వారికి ఆసక్తికరమైన పరిచయాలు ఏర్పడతాయి. మీ జీవిత భాగస్వామి ఈరోజు మీ అభిరుచిలో కీలక పాత్ర పోషిస్తారు. మీ అభివృద్ధిలో కూడా కీలక పాత్ర పోషిస్తారు. మీ జీవిత భాగస్వామి భవిష్యత్తు కోసం, మీ ఆర్థిక స్థితి కోసం ఒక రహస్యమైన ప్రణాళిక లేదా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది. వారి సూచనలు గౌరవించడం వలన మీకు మేలు జరుగుతుంది. గృహ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. కుటుంబ సమస్యలు ఇద్దరు కూర్చొని చర్చించుకోవడం వలన ఒక పరిష్కారం దొరుకుతుంది. మీ భాగస్వామికి ఆరోగ్యం పట్ల కూడా కొంచెం శ్రద్ధ అవసరం. వారి ప్రేమ మరియు మద్దతు మీకు కొండంత అండగా నిలుస్తాయి. మీ ఇద్దరి మధ్య ఉన్న అనుబంధం ఈరోజు మరింత మధురంగా మారుతుంది. ఈ యువత కెరియర్ పరంగా ఈరోజు గొప్ప అవకాశాలు లభిస్తాయి. ముఖ్యంగా టెక్నాలజీ, మార్కెటింగ్ మరియు మీడియా రంగంలో ఉన్నవారికి కొత్త ప్రాజెక్టులు అందుతాయి. మీరు ఎన్నాళ్ళగా ఎదురు చూస్తున్నారో ఉద్యోగ అవకాశం మీ వద్దకు వస్తుంది. ఇంటర్వ్యూలో పాల్గొన్నవారు ఆత్మవిశ్వాసంతో సమాధానాలు చెప్పాలి. మీ కెరియర్ గ్రాఫ్ ఈ రోజు నుంచి స్నేహితుల నుండి కెరియర్ సహాయాలు అందుతాయి. వాటిని వినియోగించుకోండి. కష్టపడితేనే ఫలితం దక్కుతుందనే స్తోత్రాన్ని నమ్మండి. మీ ప్రతిభకు గుర్తింపు వచ్చే రోజు ఇది. ముఖ్యంగా పోటీ పరీక్షలు సిద్ధమయ్యేవారు ఏకాగ్రత దెబ్బతినకుండా చూసుకోవాలి. మీ జ్ఞాపకశక్తి పెరుగుతుంది. కష్టమైన పాఠ్యాంశాలకు కూడా సులభంగా అర్థం చేసుకుంటారు. ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్ళాలనుకునే విద్యార్థులకు మార్గం సులభమవుతుంది. గురువుల దీవెనలు మీకు తోడుగా ఉంటాయి. సోషల్ మీడియా లేదా స్నేహితుల వల్ల సమయం వృధా కాకుండా జాగ్రత్త పడండి. ప్రణాళిక బదులు చేసుకుంటే అనుకున్న లక్ష్యాలు సులభంగా చేరుకుంటారు. ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు.